హలో ఫ్రెండ్స్, నేను మీ కృపాసాగర్. ఇవాళ చెప్పే టాపిక్ ఏంటంటే 3 టైప్ ఆఫ్ కుకింగ్స్ అంటే ఫైరింగ్, బాయిలింగ్ అండ్ బేకింగ్. ఈ ఈ 3 టైప్ ఆఫ్ కుకింగ్ చేసే టైప్ ఆఫ్ విధానం ఉంటాయి కదా. ఈ విధానాన్ని చెఫ్కి చాలా ఇంపార్టెంట్ అండి. చెఫ్కే కాదు, వాళ్ళ స్టడీస్లో వాళ్ళ ఎగ్జామ్స్లో ఉంటాయి కదా. వాటికి ఇవి ఇలా ఈ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా అటెంప్ట్ చేస్తే మంచి చెఫ్గా అవుతారు. దీన్ని ఇంకా అర్థం చేసుకుంటే ఇంకా పెద్ద చెఫ్ అవుతారు. ఎందుకంటే ఎగ్జామినేషన్ వేరు అండ్ లోపల మనకి ఏదైతే ఏదైతే మనము ఎక్స్పీరియన్స్ చేస్తామో ఎక్స్పీరియన్స్ వేరు. ఎగ్జామినేషన్ అంటే మనలో ఉన్న మన టాలెంట్ని పేపర్ మీద చూపించడం, కానీ అదే ఎక్స్పీరియన్స్ అంటే పేపర్ మీద ఉన్నది ప్రాక్టికల్గా చూపించడం. సో ప్రాక్టికల్గా మనం ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు ఒక 3 టైప్స్ ఆఫ్ చెప్పాను. ఒకటి ఫైరింగ్ అంటే ఏంటిది? మంట మీద పెట్టి మనం ఏదో ఒక ఐటాన్ని మనం ఒక వేడి చేసి దాన్ని తింటున్నాం అనమాట. సపోజ్ మనము ఆది మానవుల టైంలో చూస్తే వాళ్ళు వేటాడిన మాంసాన్ని వండుకొని దాని మీదనే కాల్చుకొని తినేవాళ్ళు అనమాట. నెక్స్ట్ రెండోది వచ్చేసి ఏంటంటే బాయిలింగ్ అంటే ఇప్పట్లో మనం అదే మాంసాన్ని వాటర్లో వేసి లేకపోతే ఆయిల్లో వేసి ఉడికించుకోవడం. నెక్స్ట్ మూడోది వచ్చేసి బేక్ చేయడానికి మీ అందరూ తెలుసు. చికెన్ కూడా బేక్ చేస్తారు తెలుసా? దాన్ని మ్యారినేట్ చేసి అందులో పెడతారు. అది హీట్ హ్యూమిడిటీ అంటే ఇప్పుడు ఎట్లా అంటే కింద ఏదైనా మంట పెడితే మామూలుగా న్యాచురల్ ఓవెన్గా తీసుకుందాం. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు వచ్చే ఓవెన్ మొత్తం ఎలక్ట్రికల్ది కదా. ఎలక్ట్రికల్ది కాకుండా నార్మల్ది, మోడర్న్ది కాకుండా ఓల్డ్ ఏజ్ టైంది ఓవెన్ చెప్పి మాట్లాడుతున్నా. అది కింద ఫైర్ పెడితే పైనకి ఏమవుతుంది, ఎయిర్లో ఉన్న హ్యూమిడిటీ, అట్మాస్ఫియర్ హ్యూమిడిటీ అనేది కొంచెం ఆ టెంపరేచర్ది కాన్స్టెంట్గా ఉండదు కదా, చేంజ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఆ సర్టెన్ టెంపరేచర్లో ఆ దగ్గర గ్రిల్ పెట్టినామనుకో అది కొంచెం ఉడుకుతుంది అన్నమాట. దీన్ని ఈ మూడిటిని తెలుగులో పాకం లేకపోతే పక్వ శాస్త్రం అంటారు. పక్వ శాస్త్రం అంటే వండడం. అంటే ఈ యొక్క దీనికి కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. నాకు ఈ మధ్యనే తెలిసింది దీనికి సబ్జెక్టు ఉంటుందని. కానీ మనకు ఆ రూట్లో వెళ్ళలేం కదా. సో మన 3 years బ్యాకే తెలిసింది. నేను దీని మీద వీడియో చేద్దాం అనుకున్నా, కానీ వీలు కాలేదు. సో నేను వచ్చేది ఏంటంటే స్ట్రైట్గా టాపిక్ ఏంటంటే 3 points. ఫైర్ అంటే మీకు ఏం లేదండి, ఫైర్ మీద గ్రిల్ మీద కాల్చడము, లేకపోతే మనం నూనె వేసి ఆర్జం వేసి దాని మీద ఏదో ఒకటి వేసి కాలుస్తాం కదా, దాన్ని ఫైరింగ్ అంటారు. ఫైరింగ్లో 2 రకాలు. ఒకటేమో ఇండైరెక్ట్, ఒకటి డైరెక్ట్. ఇండైరెక్ట్ అంటే మనము ఒక ప్యాన్లో ఆయిల్ తప్పించి మామూలుగా శాండ్ కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసి సంథింగ్ ఏమేస్తాము, శనగలు వేస్తే ఏమైతే పాపప్ అవుతుంది అన్నమాట. పాపప్ ఎట్లా అవుతుంది తెలుసా? లోపల ఏమైనా మాయిశ్చర్ కంటెంట్ ఉంటేనే పాపప్ అవుతుంది. ఆ పాపప్ అయినప్పుడు అది తిన్న ఫస్ట్ గింజకి, ఇది పాపప్ అయిన గింజకి తింటే చాలా టేస్ట్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది మనం వచ్చేసి టాపిక్ మాట్లాడుకో ఫైర్ గురించి. ఓకే, ఫైర్ అయిపోయిందా? నెక్స్ట్ ఏంటిది? బాయిలింగ్. అదే బాయిలింగ్ శనగలు తీసుకుందాం. బాయిలింగ్ చేస్తే ఈ పాపప్ చేసిన ఏదైతే ఉంటుందో శనగలు ఉంటాయో ఆ పాపప్కి టేస్ట్ వేరు ఉంటుంది. అంటే దాన్ని పుట్నాలు అంటారు కదా, ఆ టేస్ట్ వేరు ఉంటుంది. మళ్ళీ బాయిలింగ్ చేసిన శనగలు అది ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమంటారు, ఇంగ్రీడియంట్లో కుకింగ్ చేసింది వేరే రకం కదా, అది వేరే టైప్ కదా. అది బాయిల్ చేసింది వేరేలా ఉంటుంది, బూడాలు అంటారు మన దగ్గర, అట్లా అది అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి బేకింగ్. కానీ మనం దాన్ని పిండిలా చేసి అవి వేసి బేక్ చేసుకుంటాం కదా, ఇది వేరే ప్రాసెస్ అన్నమాట. సో మనం ఇలా వేరే పిండి వాడతాం కాబట్టి ఇది బేకింగ్ టైప్ ఆఫ్, ఇది వేరే టైప్ ఆఫ్ అనమాట. బేకింగ్ అనేది ఒకటి కేకే కాదు, చాలా రకాలుగా వేసుకోవచ్చు. బన్ అంటారు, పిజ్జా, లేకపోతే మామూలుగా చికెన్ ఏదైనా గ్రిల్ పైన ఇట్లా పైన పెట్టి, దాని కూడా గ్రిల్ ఉంటుంది, ప్రతిదానికి గ్రిల్ ఉంటుంది. కాకపోతే గ్రిల్ పెట్టి సర్టెన్ హ్యూమిడిటీ దాంట్లో పెట్టి ఆన్ చేసుకుంటే హీట్ అయిపోతుంది. లేకపోతే ఓల్డ్ టైంకి వెళ్ళినారనుకో, మా న్యాచురల్గా కింద మంట పెట్టి కొంచెం పైన
హ్యూమిడిటీలో ఆ అట్మాస్ఫియర్ సర్టెన్ ఏరియాలో పెడితే ఆ అట్మాస్ఫియర్ టెంపరేచర్ తగ్గి కుక్ అయిపోతుంది అన్నమాట. కుకింగ్లో ఇన్ని రకాలుగా ఉన్నాయని నాకు ఈ మధ్య తెలిసింది. ఎందుకంటే నేను ఆలోచించాను, అరే కుకింగ్ కదా ఎవరన్నా వండేస్తారులే అనిపిస్తుంది, కానీ కుకింగ్లో చాలా రకాలు ఉంటాయని తెలుసుకోండి. సరే, నేను తెలుసుకుని ఇంతే ఫ్రెండ్స్, కానీ మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మీకు ఏమైనా తెలిస్తే మీ వీడియో చేసి నాకు ట్యాగ్ చేయండి, పర్లేదు, నేను చూసి నేర్చుకుంటా. నేను ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నా, ఎందుకంటే నాకు తెలిసింది ఇంతే. తెలియాల్సింది చాలా. ఎవరు తమ అనుకోవాలి నేను ఇంత తెలుసుకుని ఇంకా తెలుసుకోవడం అవసరం అంటాం కదా, అక్కడనే ఆగిపోతారు. తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి విషయాలు. సరేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్.